హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి కోడింగ్ లేకుండా ఏఐ నేర్చుకోవచ్చా అని చెప్పేసి ఫుల్ రియాలిటీ అయితే తెలుసుకున్నాం. సో చాలామంది ఏమవుతుందంటే ఏఐ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు, కానీ సో కోడింగ్ లేకుండా నేర్చుకోవడానికి ఏదైనా వే ఉందా అని చెప్పేసి సెర్చ్ చేస్తూ ఉంటారు. సో కోడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండదు, బట్ ఏఐ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ట్రై చేస్తుంటారు. సో అటువంటి వాళ్ళ కోసం ఒక క్లారిటీ వచ్చేలా అయితే ఫుల్ రియాలిటీ అనేది డీటెయిల్గా డిస్కషన్ చేద్దాం. సో ఫస్ట్ ఇంట్రడక్షన్ చూసుకుంటే, మెనీ పీపుల్ థింక్ కోడింగ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఏఐ. సో ఖచ్చితంగా చాలామంది ఏమనుకుంటారంటే, సో ఏఐ నేర్చుకోవడానికి కోడింగ్ అనేది అవసరం అని చెప్పేసి థింక్ చేస్తూ ఉంటారు. సో బట్ అది అవసరమా లేదా, ఎంత అవసరం అని చెప్పేసి మనం అయితే డిస్కషన్ చేద్దాం. సో బిగినర్స్ ఫీల్ స్కేర్డ్ ఆఫ్ ప్రోగ్రామింగ్. సో అదే ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా, సో ప్రోగ్రామింగ్ అంటే భయపడతారు, కానీ బట్ ఏఐ మీద అయితే ఇంట్రెస్ట్ ఉంటుంది ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పేసి. సో ఈస్ కోడింగ్ రియల్లీ నెసెసరీ? లెట్స్ అండర్స్టాండ్ ద రియాలిటీ. సో కోడింగ్ అనేది ఖచ్చితంగా అవసరమా ఏఐ నేర్చుకోవడానికి, లేదంటే జస్ట్ నాన్ కోడింగ్తో కూడా మనం అయితే నేర్చుకోవచ్చా అని చెప్పేసి సో ఫుల్ రియాలిటీ అయితే అండర్స్టాండ్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. సో ఫస్ట్, కెన్ యూ లెర్న్ ఏఐ వితౌట్ కోడింగ్? సో కోడింగ్ లేకుండా ఏఐ అనేది నేర్చుకోవచ్చా? ఎస్, అట్ ఏ బేసిక్ లెవెల్. సో నేర్చుకోవచ్చు, కానీ సో బేసిక్ లెవెల్ వరకు అయితే మనం నేర్చుకోవచ్చు అనమాట. యూ కెన్ అండర్స్టాండ్ కాన్సెప్ట్స్, యూ కెన్ యూజ్ నో కోడ్ టూల్స్, బట్ లిమిటేషన్స్ ఎగ్జిస్ట్. సో కోడింగ్ లేకుండా ఏఐని అయితే నేర్చుకోవచ్చు, కానీ బట్ ఒక బేసిక్ లెవెల్ వరకు అయితే నేర్చుకోగలం. సో అడ్వాన్స్డ్ టాపిక్స్ అడ్వాన్స్డ్గా ఎక్కువగా మనం ఎక్స్ప్లోర్ చేయలేం అనమాట. ఖచ్చితంగా లిమిటేషన్స్ ఉంటాయి. సో జస్ట్ మనం ఒక బేసిక్ కాన్సెప్ట్స్ అండర్స్టాండ్ చేసుకోవచ్చు. నో కోడ్ టూల్స్ ఉంటాయి, కోడ్ లేకుండా టూల్స్ యూజ్ చేసే ఉంటాయి. సో అటువంటి నో కోడ్ టూల్స్ని యూజ్ చేయొచ్చు, బేసిక్ కాన్సెప్ట్స్ని అండర్స్టాండ్ చేసుకోవచ్చు. సో బేసిక్ లెవెల్ వరకు అయితే మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట ఏఐని వితౌట్ కోడింగ్. సో అంతకు మించి అడ్వాన్స్డ్ లెవెల్లో మనం ఎక్స్ప్లోర్ చేయాలి అంటే ఖచ్చితంగా కోడింగ్ అనేది అవసరం. సో వాట్ యూ కెన్ డూ వితౌట్ కోడింగ్? సో ఫస్ట్ అయితే కోడింగ్ లేకుండా ఏఐలో ఏం చేయగలం అంటే, సో ఏఐ టూల్స్ని యూజ్ చేయగలం అనమాట. సో ఈ చాట్ జీపీటీ, ఆటో ఎంఎల్ టూల్స్ కావచ్చు, వీటన్నిటి కూడా మన ఎటువంటి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అవసరం లేదు. సో డైరెక్ట్గా ఏఐ టూల్స్ని అయితే యూజ్ చేయొచ్చు అనమాట. సో ఎలా యూజ్ చేయాలని చెప్పేసి తెలిస్తే సో ఈజీగా ఇటువంటి ఏఐ టూల్స్ అనేవి యూజ్ చేయొచ్చు, ఎటువంటి కోడింగ్ అనేది అవసరం లేదనమాట. లర్న్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఏఐ. సో కోడింగ్ లేకుండా కూడా మనం కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ వరకు, ఒక బేసిక్ లెవెల్ వరకు అయితే ఏఐ కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకోవచ్చు అనమాట. సో అదేవిధంగా డ్రాగ్ అండ్ డ్రాప్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి కొన్ని ఏఐలో. సో ఏవైనా ఏఐ అప్లికేషన్స్ బిల్డ్ చేయాలి అనుకుంటే కోడింగ్ లేకుండా, సో కొన్ని ప్లాట్ఫామ్స్లో ఏంటంటే డ్రాగ్ అండ్ డ్రాప్ ఆప్షన్స్ ఉంటాయి. జస్ట్ కొన్ని ఎలిమెంట్స్ తీసుకొచ్చి డ్రాగ్ అండ్ డ్రాప్ పద్ధతిలో మనం అప్లికేషన్స్ అనేవి డెవలప్ చేసి కొన్ని ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి ఆ విధంగా. బట్ ఎక్కువగా అడ్వాన్స్డ్గా అయితే మనం చేయలేము అనమాట. సో వర్క్ ఆన్ సింపుల్ ప్రాజెక్ట్స్. సో కోడింగ్ లేకుండా ఏఐతో మనం చిన్న చిన్న సింపుల్ ప్రాజెక్ట్స్ అయితే డెవలప్ చేయడం, కానీ పెద్ద పెద్ద అడ్వాన్స్డ్ ప్రాజెక్ట్స్ అయితే ఖచ్చితంగా కోడింగ్ అనేది అవసరం. సో లిమిటేషన్స్ వితౌట్ కోడింగ్. సో కోడింగ్ లేకుండా మనకి ఏఐలో నేర్చుకోవాలంటే ఎటువంటి లిమిటేషన్స్ అనేవి ఉంటాయంటే, కెనాట్ బిల్డ్ అడ్వాన్స్డ్ మోడల్స్. సో ఖచ్చితంగా అడ్వాన్స్డ్ మోడల్స్ అనేవి మనం ఆబ్వియస్గా బిల్డ్ చేయలేము అనమాట. ఎందుకంటే అడ్వాన్స్డ్ మోడల్స్కి ఖచ్చితంగా మన కోడింగ్ అనేది అవసరం అవుతుంది. సో మనం బేసిక్గా నాన్ కోడ్ ఏఐ టూల్స్ యూస్ చేసి అడ్వాన్స్డ్ మోడల్స్ని అయితే బిల్డ్ చేయలేము అనమాట. ఖచ్చితంగా అడ్వాన్స్డ్ మోడల్స్కి కోడింగ్ అయితే అవసరం ఉంటుంది. సో లిమిటెడ్ కంట్రోల్ ఓవర్ ప్రాజెక్ట్స్లో కూడా మనకి లిమిటెడ్ కంట్రోల్ ఉంటుంది అనమాట. సో మనం కంప్లీట్గా కంట్రోల్ కావాలి అంటే ఖచ్చితంగా మనం కోడింగ్ అయితే నెసెసరీ. హార్డ్ టు గెట్ హై పేయింగ్ జాబ్స్. సో జస్ట్ మనం కోడింగ్ లేకుండా ఏఐని సో జస్ట్ ఒక బేసిక్ పర్పస్గా యూజ్ చేస్తే మన హై పేయింగ్ జాబ్స్ కూడా క్రాక్ చేయలేము అనమాట. చాలా హార్డ్ అయిపోతుంది. ఇట్స్ వెరీ హార్డ్ టు గెట్ హై పేయింగ్ జాబ్స్. డిపెండెన్సీ ఆన్ టూల్స్. సో టూల్స్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. సో కోడింగ్ అస్సలు వద్దు, జస్ట్ అయినా ఎక్స్ప్లోర్ చేయాలి ఏఐని అంటే సో టూల్స్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. సో ఇవన్నీ కూడా లిమిటేషన్స్ ఉంటాయి. సో కోడింగ్ లేకుండా ఏఐని ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే సో మనకి ఇవన్నీ కూడా లిమిటేషన్స్ అయితే ఉంటాయి అన్నమాట. లైక్ అడ్వాన్స్ మోడల్స్ని అయితే బిల్డ్ చేయలేం. అదేవిధంగా ప్రాజెక్ట్స్లో మనకి లిమిటెడ్ కంట్రోల్ అనేది ఉంటుంది. హై పేయింగ్ జాబ్స్ అనేవి క్రాక్ చేయడం చాలా కష్టం అవుతుంది. సో టూల్స్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. సో వై కోడింగ్ ఈజ్ ఇంపార్టెంట్? సో కోడింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, సో నీడెడ్ ఫర్ రియల్ ఏఐ డెవలప్మెంట్. సో రియల్ ఏఐ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో, లైక్ అడ్వాన్స్డ్ మోడల్స్ కానివచ్చు,
అడ్వాన్స్డ్ ఏఐ అప్లికేషన్స్ కానివ్వచ్చు. సో అటువంటివన్నీ బిల్డ్ చేయాలి అంటే ఖచ్చితంగా కోడింగ్ అనేది అవసరం అన్నమాట. కోడింగ్ హెల్ప్స్ బిల్డ్ కస్టమ్ మోడల్స్. సో మనం ఏదైనా డ్రాగ్ అండ్ డ్రాప్ అప్లికేషన్స్ యూజ్ చేసి, ఏఐ టూల్స్ యూజ్ చేసి, సో కొంతవరకు మనం అయితే మోడల్స్ అనేవి డెవలప్ చేయగలం. కానీ సో మనకు నచ్చినట్టుగా కస్టమ్ మోడల్స్ బిల్డ్ చేయాలంటే ఖచ్చితంగా కోడింగ్ అనేది అవసరం అనమాట. సో కోడింగ్ లేకుండా మనం కస్టమ్ మోడల్స్ అనేవి అప్ టు ద మార్క్ అయితే బిల్డ్ చేయలేము అనమాట. బేసిక్ లెవెల్లో చేయొచ్చు కానీ సో అడ్వాన్స్డ్ లెవెల్స్ మనకు నచ్చినట్టుగా మోడల్స్ అయితే డెవలప్ చేయలేము అనమాట. సో ఖచ్చితంగా కోడింగ్ అయితే అవసరం. సో రిక్వైర్డ్ ఫర్ మోస్ట్ ఏఐ జాబ్స్. సో ఏఐ జాబ్స్ చేయాలన్నా కూడా, ఏఐ రోల్స్ ఏవైతే ఉంటాయో అవి ఎక్స్ప్లోర్ చేయాలన్నా కూడా ఖచ్చితంగా కోడింగ్ అనేది అవసరం ఉంటుంది. అదేవిధంగా గివ్స్ బెటర్ అండర్స్టాండింగ్. సో కోడింగ్ నేర్చుకొని ఇటువంటి ఏఐ రోల్స్లో ఎక్స్ప్లోర్ చేయడం కానీ, ఏఐ కోర్స్లో ఎక్స్ప్లోర్ చేయడం కానీ జరిగితే మనకేమవుతుంది అంటే బెటర్ అండర్స్టాండింగ్ దొరుకుతుంది అనమాట. సో కాన్సెప్ట్స్లో కానివ్వచ్చు, ఏదైనా మోడల్ డెవలప్మెంట్, అప్లికేషన్ డెవలప్మెంట్లో కూడా మనకి బెటర్ అండర్స్టాండింగ్ అయితే ఉంటుంది. సో ఇది మనకి కంప్లీట్గా క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నా. సో కోడింగ్ నేర్చుకుంటే మనకి కంప్లీట్ కంట్రోల్ అనేది వస్తుంది. సో అడ్వాన్స్డ్ మోడల్స్ కానివ్వచ్చు, అప్లికేషన్స్ కానివ్వచ్చు, కస్టమ్గా మనం అయితే డెవలప్ చేయొచ్చు, కస్టమ్ మోడల్స్ మనకు నచ్చినట్టుగా. సో జస్ట్ వితౌట్ కోడింగ్ అంటే బేసిక్ లెవెల్గా మనం చిన్న చిన్న సింపుల్ ప్రాజెక్ట్స్ని అయితే డెవలప్ చేయొచ్చు అనమాట. సో బెస్ట్ అప్రోచ్ ఏంటి అంటే స్టార్ట్ విత్ బేసిక్స్ వితౌట్ కోడింగ్. సో ఫస్ట్ అయితే బేసిక్స్తో స్టార్ట్ చేయండి. తర్వాత గ్రాడ్యువల్గా పైథాన్ లాంటి లాంగ్వేజెస్ అయితే నేర్చుకోవడానికి ట్రై చేయండి. తర్వాత మెల్లిగా మెషిన్ లెర్నింగ్కి మూవ్ అవ్వాలి. సో అలా కాన్సెప్ట్స్ టైం తీసుకొని నేర్చుకొని, సో ఆ కాన్సెప్ట్స్ అన్ని అప్లై చేస్తూ స్టెప్ బై స్టెప్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడానికి అయితే ట్రై చేయాలి. సో దానివల్ల ఏమవుతుందంటే స్లోగా ఈ కోడింగ్ కూడా మనకి అలవాటు అవుతుంది అనమాట. సో ఖచ్చితంగా కోడింగ్ నేర్చుకుంటే ఏమవుతుందంటే మనకి బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది, అడ్వాన్స్డ్ మోడల్స్ కానివ్వచ్చు, ఏ అప్లికేషన్స్ కానీ డెవలప్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ. సో ఇక్కడ పైథాన్ లైఫ్ వెబ్సైట్ అందరికి తెలిసే ఉంటుంది కదా. సో మీరు ఏదైనా బ్రౌజర్కి వెళ్ళిపోయి pythonlife.in అని చెప్పేసి సెర్చ్ చేయండి. సో వాళ్ళ వెబ్సైట్ అయితే ఒకసారి విజిట్ చేస్తే, సో మీకు ఇక్కడ స్క్రోల్ చేస్తే రికార్డెడ్ కోర్సెస్ ఇన్ తెలుగు అని చెప్పేసి కనపడుతుంది. సో ఇక్కడ ఫుల్ స్టాక్ పైథాన్, జావా ప్రోగ్రామింగ్, SQL, DevOps విత్ AWS. సో ఇవన్నీ కూడా తెలుగులో టీచింగ్ చేశారు, కంప్లీట్గా రికార్డెడ్ కోర్సెస్ అనమాట. సో ఇక్కడ డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు మీకు. సో ఇక్కడ ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ ఓపెన్ చేస్తే ఇక్కడ కంప్లీట్గా టీచింగ్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు ఉంటుంది, టెలిగ్రామ్ మోడ్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది. కంటెంట్ వచ్చేసి 250+ అవర్స్ ఉంటుంది. అదేవిధంగా ఒకసారి పర్చేస్ చేస్తే మనకి లైఫ్ టైం యాక్సెస్ అయితే ఇస్తారు. సో ఫీజు కూడా 1,999, కొంచెం రీజనబుల్గానే ఉంది. సో కోర్స్ సిలబస్ కూడా చూసుకోవచ్చు, కంప్లీట్గా బేసిక్స్ నుంచి కూడా ఇంకా అడ్వాన్స్ వరకు అయితే తీసుకెళ్తారు. ప్రాజెక్ట్స్ చూసుకోవచ్చు, ఇక్కడ టూల్స్ డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో ఒకసారి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు pythonlife.in వెబ్సైట్ విజిట్ చేసి సో ఒకసారి అయితే చెక్ చేసి మీకు ఇంట్రెస్ట్ అయితే ఖచ్చితంగా పర్చేస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి.